కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాలో డైలాగ్ ను కోట్ చేస్తూ వ్యాఖ్యానించారు. సినిమాలో పోలీస్ గౌరవం తగ్గిందని చెప్పినట్లు అందరికీ అన్ని చేశామని, కానీ కార్యకర్తలకు తగిన గౌరవం ఇవ్వకపోవడం వల్లే ఓడిపోయామని మాట్లాడారు. పార్టీకి అండగా నిలిచిన వారికి రాబోయే రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆస్తులను కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మరి సహాయ సహకారాలు అందించారు. విజయవంతంగా ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారు. వారందరినీ మరి పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. అలాగే మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన మీద అచంచల విశ్వాసంతో ఆయన ముఖ్యమంత్రిని చేస్తే కేవలం లోకేష్ గారిని ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతులు చేయడానికి ప్రజలకి అందించాల్సిన వైద్యాన్ని కూడా ఇవాళ తన తాబేదారులకు అమ్మేసేటువంటి కార్యక్రమం చరిత్ర హీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే కేవలం మెడికల్ కాలేజీలే కాదు, ఇవాళ ఈ దేశంలో 5 మరి పోర్ట్ 5 ఏదైతే మరి ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నార్త్లో ఉన్నటువంటి వాటిని కూడా అక్కడ ప్రజలు ఉద్యమిస్తే వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా వెనక్కి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అటువంటి తరుణంలో ఇవాళ విశాఖ ఉక్కు మరి మా అందరూ హక్కు అనేటువంటి విధంగా, ఆంధ్రుల యొక్క హక్కు అనే విధంగా ఉన్నటువంటి మా సెంటిమెంట్ను కూడా మరి కూటమి ప్రభుత్వంలో గౌరవించకుండా ఒకవైపున స్టీల్ ప్లాంట్లు అమ్మేసేటువంటి కార్యక్రమం, రెండో వైపున ఈ మెడికల్ కాలేజీలు అమ్మేసేటువంటి కార్యక్రమం, మూడో వైపున ఎవరైతే లులు మాల్స్ అనేటువంటి విధంగా కొంతమంది వ్యాపారస్తులకి మరి వారి దగ్గర లంచాలు తీసుకుని ఇవాళ మరి ప్రభుత్వం యొక్క విలువైనటువంటి స్థలాల్ని వారికి ఉప్పుకి వెళ్ళాలి. అందులో ఆ హీరో పిల్లలు ఉంటాడు, ఎస్పీ గారు గుండు, ఆయన హీరోగా డబ్బులు పట్టుకొచ్చిస్తే అన్ని వచ్చాయి కానీ ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఏ మిస్ అయిందో తెలియక తగలకంటే అంటున్నాడు, డబ్బులు సరిపోయినాయి కదా అంట. కానీ ఏమంటాడు, ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఫైనల్ గా ఏం మిస్ అయిందంటే అంటే సార్ అనేటువంటి గౌరవం మీరు ఎవరైతే మాట చెప్తాడు కదా, ఎస్పీ గారు. అలాగే మన పార్టీలో అందరికీ అన్ని చేశాం. అడిగినోడికి అడగనోడికి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఆ పార్టీ లేదు. జగన్మోహన్ అందరికీ చేసేది అందరూ మనకి ఓట్లేదు. కానీ ఏం చేసినా అందులో మన పార్టీ నుంచి మనం మర్చిపోయినటువంటి కూడా కార్యకర్తకి తగిన గౌరవం మనం మర్చిపోవడం వల్లే మరి మనం కూడా